హాయ్ అండి, అందరికీ నమస్కారం. బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఈ ఛానల్ ఒక మంచి అవకాశం. ఎందుకంటే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. బ్యాంక్ జాబ్ ఎలా పొందాలని, బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని, ఎగ్జామ్స్కి సిలబస్ ఎలా ఉంటుంది, డిగ్రీ పూర్తి చేసి రాయచ్చా, ఇంకేమైనా క్వాలిఫికేషన్ కావాలా, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి, మొదలు పెడితే నాకు ఎవరు చెప్తారు, నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని, ఇది క్లియర్ చేయగలనా అని ఇలాంటి చాలా డౌట్స్ మీకు వస్తూ ఉండొచ్చు. ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈరోజు ఈ సెషన్ యొక్క ఉద్దేశం. ఈరోజు ఈ వీడియోలో ఈ డౌట్స్ అన్ని సాల్వ్ చేసి మీరు జాబ్ సాధించడానికి ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం. రండి వీడియో స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు విఆర్కే ట్యూటోరియల్స్, ది జాయ్ ఆఫ్ లెర్నింగ్. నా పేరు పీకే. నేను ఐబిపిఎస్పిఓగా వర్క్ చేస్తున్నాను 2023 నుండి. అయితే ఈ వీడియోలో మనం ఏమేమి తెలుసుకుందామంటే, మనం ఏ ఎగ్జామ్స్ని టార్గెట్ చేస్తున్నాము, దాని సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమేమి కావాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దాని సిలబస్ ఏంటి, టెంటేటివ్ క్యాలెండర్ ఎప్పుడెప్పుడు జరగవచ్చు ఎగ్జామ్స్, దానికి స్ట్రాటజీ, ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి డౌట్స్ అన్నిటికీ మనం తెలుసుకొని ముందు అడిగేద్దాం. ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ 2-3 అటెంప్ట్స్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ రాస్తున్న వాళ్ళకి ఈ సెషన్ ఒక్కటి అంత పెద్దగా యూజ్ ఉండకపోవచ్చు. కానీ స్టార్టింగ్ నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఇంకా ప్రిపరేషన్ మొదలు పెట్టలేదు, ఇప్పుడే మొదలు పెడదాం అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రండి చూద్దాం ఏమేమి టార్గెట్ చేద్దామో ఎగ్జామ్స్ నుంచి. చూద్దాం ఏం టార్గెట్ చేయాలో. మనం ఈ సెషన్ ద్వారా, ఈ ఛానల్ ద్వారా ఏ ఎగ్జామ్స్ని టార్గెట్ చేస్తున్నామో చెప్తాను. ఆర్ఆర్బి క్లర్క్, పిఓ, ఐబిపిఎస్ క్లర్క్ అండ్ పిఓ, ఎస్బీఐ క్లర్క్ అండ్ పిఓ. ఈ ఛానల్లో మనం చెప్పేవి సెషన్స్ కానీ, ముందు వచ్చే క్లాసెస్ కానీ ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అయితే ఈ ఎగ్జామ్స్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే 3 phases ఉంటుంది. ప్రాసెస్ 1 ప్రిలిమ్స్, ప్రాసెస్ 2 మెయిన్స్ అండ్ థర్డ్ ప్రాసెస్ వచ్చేసరికి ఇంటర్వ్యూ. కాకపోతే ఇక్కడ సైకోమెట్రిక్ టెస్ట్, ఈ గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్స్ అనేది ఎస్బీఐ పిఓకి మాత్రమే ఉంటుంది. 2023లో తీసుకొచ్చారు, అంతకుముందు లేదు. కరోనాలో కొన్ని అటెంప్ట్స్లో ఆపేశారు, మళ్ళీ 2023లో మళ్ళీ ఒకసారి తీసుకొచ్చారు. ఈ సైకోమెట్రిక్ టెస్ట్ అనేది కొత్తగా వచ్చింది. కానీ గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్ అనేవి ఇంతకుముందు ఉండేవి. ఈసారి ఉంటాయా ఉండవా అనేది మళ్ళీ నోటిఫికేషన్ వస్తే కానీ తెలీదు. కానీ యూజువల్గా అయితే అన్ని ఎగ్జామ్స్కి ఈ 3 phases అనేది ఇంపార్టెంట్: ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారో వాళ్ళు మెయిన్స్కి వెళ్తారు. మెయిన్స్ కూడా క్లియర్ చేసిన వాళ్ళు ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అవుతారు. ఇంటర్వ్యూలో బాగా స్కోర్ చేసి కట్ ఆఫ్ క్లియర్ చేసిన వాళ్ళకి జాబ్ వస్తుంది. అయితే ఈ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఆర్ఆర్బి క్లర్క్ కానీ, ఆర్ఆర్బి పిఓ కానీ పేపర్ ప్యాటర్న్ రెండిట్లో సేమ్ ఉంటుంది. ఇందులో రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 2 సెక్షన్స్ మాత్రమే ఉంటాయి. ఇంగ్లీష్ అనేది ఉండదు. ఇంగ్లీష్ ఐబిపిఎస్ క్లర్క్, ఐబిపిఎస్ పిఓ, ఎస్బీఐ క్లర్క్, ఎస్బీఐ పిఓలో మాత్రం ఉంటుంది. కానీ ఆర్ఆర్బి క్లర్క్, ఆర్ఆర్బి పిఓలో ఉండదు. ఎవరైతే ఇంగ్లీష్ కొంచెం వీక్గా ఉంటారో, ఇంగ్లీష్లో అంత స్కోర్ చేయలేను అనుకుంటారో, ఈ జాబ్ కొట్టడం కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఉండదు కాబట్టి డైరెక్ట్ స్కిప్ చేసేసారు వాళ్ళే. సో మనం రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీలో మంచిగా స్కోర్ చేస్తే చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఈ జాబ్ తెచ్చుకోవడానికి. అయితే ఇక్కడ రీజనింగ్ ఎబిలిటీలో 40 questions ఉంటాయి, 40 మార్క్స్. టైం మాత్రం 25 minutes. ఇంతకుముందు మనకి ఓవరాల్గా 45 minutes ఇచ్చేది.
మన ఇష్టం వచ్చినట్టు మనకు కావాలంటే ఒక 30 minutes రీజనింగ్ చేసేసి 15 minutes క్వాంటైన్ చేయొచ్చు, లేదా 30 minutes క్వాంట్ చేసి 15 minutes రీజనింగ్ అయినా చేసేయచ్చు. కానీ ఇప్పుడైతే అలా లేదు, మారిపోయింది. వాళ్ళు ఫిక్స్డ్ టైమింగ్ చేశారు. రీజనింగ్ ఎబిలిటీకి 25 minutes అలర్ట్ చేశారు, న్యూమరికల్ ఎబిలిటీకి 20 minutes మాత్రం అలర్ట్ చేశారు. ఓవరాల్గా 45 minutesలో ఎగ్జామ్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మెయిన్స్ పేపర్ విధానం చూసినట్లయితే ఇందులో మనకి రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీతో పాటు జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్, ఈ 3 అనేవి మనకి యాడ్ అవుతాయి. యూజువల్గా రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ మనం ప్రిలిమ్స్లో చూసాం. ఇక్కడ ఇంగ్లీష్ మాత్రం యాడ్ అవుతుంది, ఇంగ్లీష్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఎవరికైతే హిందీ వచ్చు, హిందీలో ప్రొఫిషియన్సీ ఉంది అని అనుకునే వాళ్ళు హిందీ చూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇంగ్లీషే మనకి బెటర్ ఆప్షన్. ఇక్కడ జనరల్ అవేర్నెస్ అని ఉంది. జనరల్ అవేర్నెస్ అంటే ఏముండదు, యూజువల్గా మనం కరెంట్ అఫైర్స్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ అంటే అవి సపరేట్గా చదువుకోవాలి. ఈ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వీటి గురించి ఉంటుంది ఇందులో, దాని గురించి కొంచెం చదువుకోవాలి. ఈజీగానే ఉంటుంది పేపర్ అయితే. తర్వాత ఐబీపీఎస్ క్లర్క్ పిఓ ప్రిలిమ్స్, ఈ పేపర్ ప్యాటర్న్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంగ్లీష్ ఉంది. ఇంగ్లీష్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, ఈ 3 ఉన్నాయి. ఇక్కడ ఇంగ్లీష్లో చూసినట్లయితే 30 questions, 30 marks, 20 minutes. న్యూమరికల్ ఎబిలిటీలో 35 questions, 35 marks and 20 minutes. అండ్ రీజనింగ్లో కూడా 35 questions, 35 marks for 20 minutes అన్నమాట. ఈ ఓవరాల్ పేపర్ మనకి 60 minutes, అంటే 1 గంటలో పూర్తి చేయాల్సి ఉంటుంది. తర్వాత ఐబీపీఎస్ క్లర్కల్ మెయిన్స్ వచ్చేసరికి ఇందులో మనకి ఏమేమి సెక్షన్స్ ఉంటాయంటే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్. రీజనింగ్ అంటే మనకు నార్మల్గా ప్రిలిమ్స్లో ఉండేది, ఈ టాపిక్స్ అన్నీ అవే ఇంతకుముందు మనం చూసినట్లుగా. ఇందులో ఇంగ్లీష్ ఉంటుంది, క్వాంట్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్ 2 కలిసి ఉంటాయి. మోస్ట్లీ అంటే చాలా వరకు ఇందులో కరెంట్ అఫైర్సే ఎక్కువ వస్తారు. కరెంట్ అఫైర్స్ మనం అప్డేట్ చేసుకుంటూ దాని రిలేటెడ్ టాపిక్స్ చూసుకుంటే అందులో బ్యాంకింగ్ అవేర్నెస్ కూడా కవర్ అయిపోతుంది. ఇక్కడ రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్లో 50 questions ఉంటాయి, 60 marks. టైం వచ్చేసరికి 45 minutes. ఇంగ్లీష్లో 40 questions ఇస్తారు, 40 marks, 35 minutes టైం ఉంటుంది. యాప్టిట్యూడ్లో 50 questions ఉంటాయి, 50 marks, 45 minutes. ఇక్కడ జనరల్ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్ కూడా 50 questions, 50 marks, 35 minutes. యూజువల్గా ఈ సెక్షన్స్ ఏంటంటే కొంచెం ఆలోచించి పెట్టేవి. ఈ జనరల్ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్ మాత్రం యాక్చువల్గా మనకు వస్తే మాత్రం ఇంత సమయం అయితే పట్టదు. ఇక్కడ ఇచ్చిన టైం అయితే మనకు సరిపోదు యూజువల్గా అన్నీ చేయాలంటే, కానీ ఇక్కడ మాత్రం ఇది చాలా ఎక్కువ. కాకపోతే కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి ఉంటుంది. మెమరీ పవర్ ఉంది, నేను గుర్తుంచుకుంటా అనుకునే వాళ్ళకి కరెంట్ అఫైర్స్లో చాలా బాగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఐబీపీఎస్ పిఓ, క్లర్కల్కి పిఓకి ఒక డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే ఒక సెక్షన్ కొత్తగా యాడ్ అవుతుంది, ఏంటంటే డిస్క్రిప్టివ్ పేపర్. క్లరికల్కి పిఓకి ఆఫీసర్ క్యాడర్కి డిఫికల్టీ లెవెల్ అంటే కొంచెం పేపర్ హార్డ్గా ఉంటుంది, ఎందుకంటే అది క్లరికల్ లెవెల్, ఆఫీసర్ లెవెల్ కాబట్టి అట్లా చూస్తే కొంచెం హార్డ్ ఉంటుంది. కాకపోతే పెద్ద డిఫరెన్స్ ఏంటంటే పేపర్ ప్యాటర్న్లో ఇక్కడ డిస్క్రిప్టివ్ పేపర్ యాడ్ అవుతుంది. ఇక్కడ 45 questions ఉంటాయి, 60 marks, 60 minutes. ఇక్కడ మళ్ళీ ఇందులో 2 subsections ఉంటాయి, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి అని. ఇందులో 2 marks questions ఉంటాయి అండ్ 1 marks question కూడా ఉంటాయి. యూజువల్గా మనం చేయగలిగితే 2 marks questions సాల్వ్ చేస్తే అట్లీస్ట్ ఒక 10 చేసినా 20 marks గెయిన్ చేసేయచ్చు ఇందులో. కాకపోతే కొంచెం కష్టం ఉంటాయి, కానీ బాగా ప్రాక్టీస్ చేసి చేయగలగచ్చు. ఇంగ్లీష్లో కూడా అంత సెక్షన్ ఏ సెక్షన్ బి ఉంటాయి. ఈ డిఐ కూడా ఓకే, ఇందులో కూడా 2 marks సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి ఉంటాయి. 2 marks questions అండ్ 1 mark question ఉంటాయి. 35 questions, 60 marks, 45 minutesలో చేయాలి. జనరల్ బ్యాంకింగ్ అవేర్నెస్ మనం ఆల్రెడీ చూసిందే, తెలుసుకున్నదే. నెంబర్ ఆఫ్ questions 40 marks అండ్ 35 minutesలో చేసేయాలి. అయితే ఇక్కడ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఈ 4 sections అయిపోగానే వెంటనే 5th section మొదలవుతుందా, లేదంటే మధ్యలో ఏమైనా గ్యాప్ ఇస్తారా
అని డౌట్ ఉండొచ్చు. యాక్చువల్గా అయితే ఈ 4th సెక్షన్ అయిపోయిన లాస్ట్ మినిట్, అంటే ఇక్కడ 35 minutes ఇచ్చిన టైం, కేటాయించబడిన టైం ఎప్పుడైతే అయిపోతుందో, అంటే 34 minutes 59 seconds అవ్వగానే నెక్స్ట్ ఈ టైం అనేది మొదలవుతుంది. ఇక్కడ 30 minutesలో మీరు ఒక లెటర్ అండ్ ఒక ఎస్సే చేయాలి, అంటే 2 questions ఆన్సర్ చేయాలి. 25 marks ఉంటుంది. మీకు ఓవరాల్గా గ్రాండ్ టోటల్ మెయిన్స్ స్కోర్ అనేది 225కి వేయబడుతుంది. మెయిన్స్లో క్లియర్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇక్కడ ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్, ఇక్కడ ఈ పేపర్ ప్యాటర్న్ చూసుకుంటే సేమ్ ఐబీపీఎస్ క్లరికల్ ప్యాటర్న్ లాగానే ఉంటుంది. ఇంగ్లీష్ 30 questions 30 marks 20 minutes. న్యూమరికల్ ఎబిలిటీ 35 questions 30 marks and 20 minutes. అండ్ రీజనింగ్ చూస్తే సేమ్ 35 questions 35 marks and 20 minutes. ఓవరాల్గా 100 questions 100 marks 60 minutesలో కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఎస్బీఐ క్లరికల్ మెయిన్స్ ఉంది. క్లరికల్ మెయిన్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సేమ్ సబ్జెక్ట్స్ సేమ్ టాపిక్స్ లైక్ ఐబీపీఎస్ క్లరికల్ మెయిన్స్. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకొచ్చినట్లయితే ఎస్బీఐ పిఓ మెయిన్స్. ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ అంటే ఐబీపీఎస్ పిఓ మెయిన్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ పేపర్ 225 marksకి ఉంటుంది, ఇక్కడ ఇంకో 25 యాడ్ చేయబడుతుంది. అంటే డిస్క్రిప్టివ్కి అక్కడ 25 marks, ఇక్కడ 50 marks. సో ఓవరాల్గా ఇది 250 marks ఉంటుంది. టైం మాత్రం 210 minutes, అంటే 3.5 గంటలు. సేమ్ టైమింగ్ మాత్రం అంతే ఉంటుంది, కానీ మనకి ఇక్కడ మార్క్స్ కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి. సేమ్ మళ్ళీ అవే టాపిక్స్, రీజనింగ్, డేటా, డిఐ, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక్కడ కూడా 2 marks 1 marks క్వశ్చన్స్ ఉండొచ్చు, కాకపోతే సెక్షన్స్ లాగా డివైడ్ చేసి అయితే ఉండకపోవచ్చు. ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే కంప్లీట్ నోటిఫికేషన్ వస్తే మనకి తెలుస్తుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇంకా తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం సిలబస్ ఏంటి, ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంది సరే దాని సిలబస్ ఎలా ఉంటుంది, దానికి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, 3 సిలబస్ చూద్దాం. అన్ని సెక్షన్ వైజ్ టాపిక్స్ వైజ్ సిలబస్ అనేది చూద్దాం. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ మనం రీజనింగ్ సిలబస్ చూసుకుంటే ఇందులో ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఉంటుంది, కోడింగ్, డీకోడింగ్, ఇన్ఈక్వాలిటీ, సిలాగిజం, బ్లడ్ రిలేషన్, డైరెక్షన్, పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్, మెషిన్ ఇన్పుట్, డేటా సఫిషియన్సీ, క్రిటికల్ రీజనింగ్. యూజువల్గా అయితే ఈ 3 మెయిన్స్లో ఉంటాయి. ఈ క్వశ్చన్స్ మెషిన్ ఇన్పుట్, డేటా సఫిషియన్సీ, క్రిటికల్ రీజనింగ్ అనేవి మీరు మెయిన్స్లో బాగా చూస్తారు. ఇవి మాత్రం ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్లో ఉంటాయి. ప్రిలిమ్స్లో చూసే లెవెల్కి మెయిన్స్లో చూసే లెవెల్స్కి డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతుంది, కానీ టాపిక్స్ అయితే అవే ఉంటాయి. బాగా స్కోరింగ్ చేయగలిగేది ఏంటి అంటే ఇన్ఈక్వాలిటీ బాగా స్కోర్ చేయొచ్చు, సిలాగిజం బాగా స్కోరింగ్ చేయొచ్చు. రీజనింగ్లో మ్యాక్స్ టు మ్యాక్స్ ఎక్కువ 35 marksకి ఇందులో 20 marks పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంటే ఉంటుంది. మీరు ఈ టాపిక్ అనేది ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా స్కోర్ చేయొచ్చు. మిగతాది 15 marksలో మిగతా టాపిక్స్ అనేవి వస్తాయి. అవేంటంటే సిలాగిజం, ఇన్ఈక్వాలిటీస్, బ్లడ్ రిలేషన్స్ అండ్ డైరెక్షన్, ఇలా అండ్ మిస్లినస్ ఇంకా ఏమంటే అందులో వచ్చేస్తాయి. కానీ ఈ 20 marks మనకు చాలా ఇంపార్టెంట్, ఇవి నెగ్లెక్ట్ చేయకూడదు. దాంతోపాటు ఇవి కూడా చేయాలి. మ్యాక్సిమం ఇవి టాపిక్స్ తెలుసుకొని చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఇవి మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే దీని థాట్ ప్రాసెస్ మనం ఎంత బాగా అలవాటు పరుచుకుంటే అంత బాగా మెయిన్స్లో యూజ్ అవుతుంది. ఎందుకంటే ఈ మెయిన్స్లో పజిల్స్ తప్ప ఇంకేం చేయడానికి ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలగాలంటే పజిల్స్ అట్లీస్ట్ ఆలోచించే విధానం అనేది బాగా తెలుసుండాలి మనకి. ఈ చిన్న క్వశ్చన్స్ కూడా బాగా పెద్దగా అనిపిస్తాయి. యూజువల్గా సిలాగిజం, ఇన్ఈక్వాలిటీ, కోడెడ్ ఇన్ఈక్వాలిటీ అవి వస్తాయి మెయిన్స్లో, కానీ అవి చేయగలగాలంటే చాలా ప్రాక్టీస్ అవసరం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాసిబిలిటీస్లో మనం థింక్ చేయాలి. ఆ థింకింగ్ ఎప్పుడు వస్తుందంటే పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్ మనం ఎప్పుడైతే బాగా చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడైతే వస్తుంది. ఎందుకంటే దానికి చాలా టైం ఇన్వెస్ట్ చేయాలి, చాలా పేషెన్స్ ఎక్కువ. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సిలబస్ అయితే మనం చూసుకున్నట్లయితే ఇందులో
సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్ ఉంటుంది. నెంబర్ సిరీస్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో మిస్సింగ్ నెంబర్ సిరీస్, రెండేమో రాంగ్ నెంబర్ సిరీస్. మీకు ఇట్లా 1, 3, 5, 7కి డాష్ ఇస్తారు. నెక్స్ట్ చెప్పాలి మీ డిఫరెన్స్ బట్టి. 2, 7, 2 డిఫరెన్స్ ఉంది, 2 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్గా మనం 9 అనుకుంటాము. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం డిఫరెన్స్ సేమ్ అనుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ 1 అనేది లేకపోయి ఉంటే ఇక్కడ 11 వచ్చే ఛాన్స్ కూడా ఉంది, ఎందుకంటే ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి. సో ఇట్లా ఆలోచించాలి. ఇవి బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ థింకింగ్ కూడా వచ్చేస్తుంది. రాంగ్ నెంబర్ సిరీస్ అంటే ఇక్కడ 9 ప్లేస్లో 12 కానీ ఆ తర్వాత 17 కానీ ఇస్తే ఈ ప్రైమ్ నెంబర్స్ నెక్స్ట్ సిరీస్లో మీరు ఇది రాంగ్ ఉందని తెలుసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా 11 రావాలి. 7, 17కి మధ్యలో వచ్చే ప్రైమ్ నెంబర్ 11. సో ఈ రాంగ్ నెంబర్ సిరీస్ ఇలా తెలుసుకోవచ్చు. తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, తర్వాత అర్థమెటిక్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. అర్థమెటిక్స్లో చాలా టాపిక్స్ ఉంటాయి. అందులో ప్రాఫిట్ అండ్ లాస్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ఏజెస్, స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్, ప్రాబబిలిటీ, మెన్సురేషన్, మిక్స్చర్ అండ్ ఎలిగేషన్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అన్నిటితో పాటు మీకు ఇంకా ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ అండ్ పార్ట్నర్షిప్, ఇవి కూడా ఇంపార్టెంట్ టాపిక్స్. వీటి మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ప్రిలిమ్స్లో అయితే మీకు సింప్లిఫికేషన్స్ ప్లస్ అప్రాక్సిమేషన్స్ ప్లస్ నెంబర్ సిరీస్ అండ్ ఇవన్నీ కలుపుకుంటే మీకు యూజువల్గా 15 మార్క్స్ వరకు ఉంటాయి. నెక్స్ట్ 10 మార్క్స్ ఏమో అర్థమెటిక్ ఉంటుంది. అర్థమెటిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ తర్వాత మీకు ఉండే 10 క్వశ్చన్స్ డిఏ ఉంటుంది, డేటా ఇంటర్ప్రిటేషన్. ఓవరాల్గా 35 మార్క్స్ ఉంటుంది పేపర్. మనకు తెలిసిందే, ఫిలిమ్స్ ఇందాక చూసినాం. ఇట్లా సెగ్రిగేట్ చేసి ఉంటుంది. మనం దానికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత ఇంగ్లీష్ సిలబస్ చూసినట్లయితే ఇంగ్లీష్ సిలబస్ ఎలా ఉంటుంది? యూజువల్గా మనకి ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్, తర్వాత ఫిల్లర్స్ అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, పారాజంబుల్ సెంటెన్సెస్, ఎస్సే రైటింగ్. ఎస్సే అండ్ లెటర్ రైటింగ్ అనేది ఇవి మెయిన్స్లో చూస్తాం మనము, కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సడన్గా అప్పటికప్పుడు అంటే మనకి తెలియదు కాబట్టి. ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్ అంటే ఒక సెంటెన్స్ ఇస్తారు. ఒక సెంటెన్స్ ఇచ్చేసి అందులో 5 పార్ట్స్ డివైడ్ చేసి ఉంటుంది. అందులో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో చెప్పాలి మీరు. ఒకవేళ ఎర్రర్ ఉండి ఆప్షన్స్లో కరెక్షన్ చేయమంటే ఆ ఎర్రర్ని కరెక్ట్ చేసి ఉన్న ఆప్షన్స్లో పిక్ చేసుకొని పెట్టాలి. ఫిల్లర్స్ అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్. ఒక బ్లాంక్ ఇచ్చేసి మీకు మొత్తం సెంటెన్స్ ఇస్తారు. ఆ బ్లాంక్లో మీనింగ్ఫుల్గా, కాంటెక్స్ట్ఫుల్గా ఏదైతే సరిగ్గా ఉంటుందో అది మనం చేయాలి. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇస్తారు. దాన్ని మొత్తం చదివేసి అర్థం చేసుకొని ఏ కాంటెక్స్ట్లో రైటర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో మొత్తం మీరు బాగా అర్థం చేసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అడిగిన క్వశ్చన్స్కి. ఇంగ్లీష్ అనేది కొత్తగా రావడం అనేది అంత ఈజీ కాదు. దీనికి కొంచెం ప్రాక్టీస్ కావాలి. యూజువల్గా డైలీ ఒక 1 అవర్ రీడింగ్ ప్రాక్టీస్ చేయండి. రీడింగ్ ప్రాక్టీస్ చేస్తే డైలీ ఒక 3-4 మంత్స్లో మీకు ఒక హ్యాబిట్ అనేది అలవాటు అవుతుంది. ఇట్లాంటి ఒక సెంటెన్స్ చదవగానే అది ఎగ్జాక్ట్గా ఏం తప్పు ఉందనేది తెలియకపోయినా ఎక్కడేదో మిస్టేక్ ఉంది అనేది ఆ ఫ్లో అనేది వచ్చేస్తుంది మీకు, ఎక్కడ మిస్టేక్ ఉంది, ఏం తప్పు ఉంది అనేది. ఈ టెన్సెస్ ఇవన్నీ మనం ఫ్యూచర్లో నేర్చుకున్నాము. కాకపోతే రీడింగ్ అనేది అలవాటు చేసుకోండి. ఫస్ట్ రీడింగ్ అనేది అయితే స్టార్ట్ చేయండి. న్యూస్ పేపర్ చదవడం కానీ, లేదంటే మీకు బాగా నచ్చిన ఆర్టికల్స్ చదివినా పర్లేదు. కొంతమంది క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, క్రికెట్ ఆర్టికల్స్ చదవచ్చు. అట్లా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆర్టికల్స్ చదివితే సరిపోతుంది. నెక్స్ట్ టెంటేటివ్ క్యాలెండర్. అయితే ఎస్బీఐ అనేది మాత్రం ఎప్పుడు ఎగ్జామ్ పెడతారనేది ఉండదు, డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ ఐబీపీఎస్ మాత్రం వీటికి ఎగ్జామ్స్ పెడుతుంది. ఆర్ఆర్బీ పిఓ క్లర్క్, ఐబీపీఎస్ పిఓ క్లర్క్ కండక్ట్ చేసేది వీళ్ళే కాబట్టి వీళ్ళు ఒక డేట్స్ ఇచ్చేస్తారు. మ్యాక్సిమం ఇవే ఉంటాయి, మారవు అనుకోని పరిస్థితుల వల్ల తప్ప. ఇందులో ఆర్ఆర్బీ పిఓకి మనం ఎప్పుడు ఎగ్జామ్ ఇచ్చారంటే మాత్రం ఫిలిమ్స్కి జూలై 27 నుంచి స్టార్ట్ ఉంది. క్లర్క్ మాత్రం ఆగస్టు 30 నుంచి స్టార్ట్ ఉంది.
పిఓకి మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలంటే మీకు ఇప్పటి నుంచి అప్రాక్సిమేట్లీ 3 months ఉంది. 3 monthsలో ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మినిమం బేసిక్ ఐడియా ఉండి కంటిన్యూస్ ప్రాక్టీస్ ఉండి బాగా కన్సిస్టెంట్గా ఉంటే మాత్రం ఈజీగా క్లియర్ చేయొచ్చు ప్రిలిమ్స్. అండ్ ఐబీపీఎస్ పిఓ ప్రిలిమ్స్ వచ్చేసి అక్టోబర్ 4th నుంచి స్టార్ట్ అవుతుంది. ఐబీపీఎస్ క్లర్క్ మాత్రం December 6th నుంచి. దీనికి అటెండ్ చేయడానికి మాత్రం చాలా టైం ఉంది. మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసినా ఈజీగా క్లియర్ చేయొచ్చు. మెయిన్స్కి కూడా వెళ్ళొచ్చు. మెయిన్స్ కూడా క్లియర్ చేసే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే ఇప్పటి నుంచి మీకు ఈజీగా 6-7 months టైం ఉంది. కరెంట్ అఫైర్స్ కూడా మీరు ప్రిపేర్ అవుతుండొచ్చు ఇప్పటి నుంచే. స్ట్రాటజీ అయితే ఆర్ఆర్బి పిఓ క్లర్క్కి యూజువల్గా అయితే ఆల్రెడీ అటెంప్ట్ చేసిన వాళ్ళకి స్ట్రాటజీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రాసుంటారు. ఎగ్జామ్ కూడా దగ్గరకు వచ్చింది, ఎక్కడ ఏం చేయాలనేది ఒక ఐడియా అనేది ఉంటుంది. కానీ ఈ వీడియో ఓన్లీ మనం బిగినర్స్ కోసం చేసినాం కాబట్టి బిగినర్స్ అనేది ఎట్లా చేయాలి. ఆర్ఆర్బి పిఓ అటెంప్ట్ చేయండి. ఖచ్చితంగా 3 monthsలో సిలబస్ అవ్వాలని కోరుకుందాం. కానీ ఇన్కేస్ అవ్వని పరిస్థితుల్లో మాత్రం ఎగ్జామ్ అయితే అటెంప్ట్ అయితే ఇవ్వండి. ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు అట్లీస్ట్ దీనికి ఐబీపీఎస్ పిఓ క్లర్క్కి చాలా టైం ఉంది కాబట్టి 7 months అప్పటికి మీరు కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. మన ఛానల్లో డైలీ ప్రాక్టీస్ క్లాసెస్, థియరిటికల్ క్లాసెస్ ఉంటాయి. అవి డైలీ ఫాలో అయ్యి మీరు ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది. స్ట్రాటజీ మనం సబ్జెక్ట్ వైజ్గా చూసుకుందాం. సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే రీజనింగ్, ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్ అయితే మనకి మెయిన్స్ ఎగ్జామ్స్కి 6 months ఖచ్చితంగా చదవాలి. 6 months ఇన్ కేస్ చదవలేకపోతే మాత్రం అట్లీస్ట్ 4 months అయినా ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అన్నీ రివైజ్ ఒక్కసారి అయితే చేయలేం. ఇప్పటి నుంచి చేసుకుంటూ వెళ్తే అప్పటికి ఫ్లో అనేది వస్తుంది. అట్లీస్ట్ ఒక 10 to 15 marks చేసినా మీకు స్కోర్ చేసినా చాలా యూజ్ అవుతుంది. ఇంగ్లీష్ మనం ఇందాక చూసుకున్నట్లయితే రీడింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. రోజు కొంచెం లిటిల్ ప్రాక్టీస్ కూడా చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే ఆ రీడింగ్ కాంప్రిహెన్షన్ చదివి మీరు దాన్ని మీ మనసులో తెలుగులో మీ రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగు కదా, తెలుగులో అనువదించుకోండి. అట్లా చదువుకుంటూ పోతుంటే మీకు వొకాబులరీ కూడా వస్తుంది. లిటిల్ ప్రాక్టీస్ చేస్తుండాలి రోజు కొంచెం. చిన్న చిన్న వొకాబులరీ కొత్త వర్డ్స్ ఉంటాయి కదా, అవి కూడా నేర్చుకోవాలి వొకాబులరీ. ఎందుకంటే అంత ఈజీగా మనకు అన్ని మీనింగ్స్ ఒక్కసారి రావు. మెల్లిమెల్లిగా అలవాటు పడాలి మీనింగ్స్ నేర్చుకోవడానికి. ఇంకా క్వాంట్స్లోకి వస్తే మాత్రం స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మెయిన్ స్పీడ్ ఇంప్రూవ్ చేయాలంటే మనకి టేబుల్స్ వచ్చి ఉండాలి. ఫస్ట్ టేబుల్స్ అంటే ఎక్కాలి. మినిమం 30 లేదంటే అట్లీస్ట్ 25 వరకైనా చేసుకున్నా బాగా పర్ఫెక్ట్గా వచ్చి రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. స్పీడ్ పెరుగుతుంది. తర్వాత స్క్వేర్స్ మాత్రం ఒక 50 వరకు వచ్చి ఉండాలి కంపల్సరీగా. ఒక 30 క్యూబ్స్ వరకు వచ్చి ఉండాలి. టక్కన అడగానే చెప్పేటట్టు ఉండాలి. ఓకే. అండ్ ఇప్పుడు రీజనింగ్ వచ్చేటట్లయితే మనం ఆల్రెడీ చూసుకున్నాము. పజిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అని. తర్వాత పజిల్స్ అనేవి చేయాలి. ఫస్ట్ డే నుంచి నేర్చుకున్నాము కూడా. టాపిక్ వైజ్గా నేర్చుకుంటూ మళ్ళీ మనం ప్రాక్టీస్ క్లాస్లో డైలీ ప్రాక్టీస్ చేద్దాము. అప్పుడు ఇవి కూడా అలవాటు అయిపోతాయి. తర్వాత సిలాగిజం, ఇన్ఈక్వాలిటీస్, ఇవి కూడా టాపిక్ వైజ్ అన్ని టాపిక్స్. యూజువల్గా స్టార్టింగ్ అంటే పెద్దగా ఏముండదు, అన్నీ నేర్చుకోవాలి. ఫస్ట్ అయితే అన్నీ థియరీ నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి డైలీ. ఎట్లా అంటే థియరీ అంటే మ్యాక్సిమం మీ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే ప్రాక్టీస్ చేస్తూ పోతే అవి వచ్చేస్తాయి. దానికి పెద్ద ప్రాబ్లం లేదు. మన ఛానల్లో మనం అన్ని టాపిక్ వైజ్ థియరిటికల్గా కవర్ చేద్దాం. అండ్ ప్రాక్టీస్ క్లాసెస్ కూడా తీసుకొస్తాం ముందుగా. సో రాబోయే క్లాసెస్లో దానికి కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే. ఆల్ ద బెస్ట్ ఫర్ న్యూ బీయింగ్. ఈరోజు నుంచి మీరు కొత్త లైఫ్ని మీరు ఎలా ఉండాలని ఊహించుకొని దానికోసం ఒక ముందర చేస్తున్నారు కాబట్టి దానికి మీకు ఆల్ ద బెస్ట్. కానీ ఒక పద్ధతిగా చేయాలి. దీనికి కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ ఇవన్నీ ఉండాలి. ఒకరోజే ఫస్ట్ రోజు ఒక 10 గంటలు చదివేసి తర్వాత రోజు ఒక 8 గంటలు మెల్లగా డిక్రీజ్ చేయడం కంటే గ్రాడ్యువల్గా డైలీ ఒక 4 hours 5 hours అలా కన్సిస్టెంట్గా చదువుతూ ఉండండి.
మీ కన్సిస్టెన్సీ ద్వారా డిసిప్లిన్ కూడా వస్తుంది. డిసిప్లిన్ చేస్తే మీరు ఏం చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు అనేది ఒక ట్రాక్ చేసుకోవచ్చు. మీరు దాన్ని బట్టి ఎక్కడ లాగ్ అవుతున్నారు అనేది కూడా చూసుకొని మీరు మార్చుకోవచ్చు. ఆ విధానాన్ని మార్చుకొని ముందర చేయొచ్చు. ఓకే, ఇంకా రాబోయే క్లాసులో మళ్ళీ కలుద్దాం. మీ డౌట్స్ అన్ని తీరుస్తాను. ఇంకేమైనా చెప్తాను. టాపిక్స్ అన్ని థియరీ క్లాసెస్ అండ్ ప్రాక్టీస్ క్లాసెస్ కూడా త్వరలో ముందుకు తీసుకొస్తాను. చూస్తూ ఉండండి వీఆర్కే ట్యూటోరియల్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.